శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మార్చి 29 ఆకాశంలో అద్భుతం. సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చో తెలుసా? పాల్గొన మాసం అమావాస్య రోజున, అంటే ఈ నెల 29న ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత కొన్ని రోజులకే ఆకాశంలో అద్భుతం అలరించనుండడంతో ఖగోళ శాస్త్ర ప్రియులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ చూడాలి, యుఎస్ఏలో గ్రహణం కనిపించే సమయం, ప్లేసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సూర్యగ్రహణం అంటే మొత్తం సూర్యుడు పోయి మొత్తం చీకటి ఆవరించి ఉంటుంది మన ఆకాశంలో. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన సన్నివేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని గురించి విశేషాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. తెలుగు నెలలో చివరి రోజు పాల్గొన మాసం అమావాస్య మార్చి 29, 2025న ఆకాశంలో అద్భుతం ఏర్పడనున్నది. ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం ఆకాశాన్ని అలరించనుండడంతో ఖగోళ శాస్త్రప్రియులు ఈ గ్రహణాన్ని మంత్రముగ్ధులను చేసే సంఘటనగా ఉంటుందని భావిస్తున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల నుంచి సాధారణ స్కైవాచర్ల వరకు సూర్యగ్రహణం ఏర్పడే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే నెలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. 15 రోజుల తేడాలో మళ్ళీ సూర్యగ్రహణం ఏర్పడి ఆకాశంలో అద్భుతమైన దృశ్యాన్ని ఆనందించనున్నది మనకు. ముఖ్యంగా ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ దృగ్విషయం అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని తెలుస్తుంది. చంద్రుడు సూర్యుని కాటు వేస్తున్నట్లుగా భ్రమను సృష్టించనున్నది. సూర్యోదయం సమయంలో అద్భుతమైన చంద్రవంక ఇలాంటి భ్రమని వీక్షకులకు కల్పించనున్నది. సూర్యగ్రహణం అంటే సూర్యుడు ఆకాశంలో సగం లేదా పూర్తిగా కనుమరుగవుతాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంఘటన ఇప్పటికీ ఒక అద్భుతమైన ఖగోళ సంఘటనగా అభివర్ణిస్తారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మన పూర్వీకులు సూర్యుడిని గ్రహణం మింగింది అని అంటారు. అలా సందర్భం వచ్చినప్పుడు ఇలా గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణ సమయం ప్రత్యక్ష ప్రసారం ఈవెంట్లు space.com ప్రకారం 2025 ఏర్పడే సూర్యగ్రహణాన్ని చూడాలనుకునే వారి కోసం ఈ గ్రహణం భారతదేశ కాలమాన ప్రకారం తెల్లవారుజామున 4:50 నుంచి ఉదయం 8:43 ఈటీ మధ్య జరుగుతుంది. 800 మిలియన్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. యుఎస్ఏలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్తమ వీక్షణ ఉంటుంది. యుఎస్ఏ టుడే నివేదికలో పేర్కొన్నట్లుగా క్రింది ప్రాంతాలు అత్యంత అద్భుతమైన దృక్కోణాలు కలిగి ఉంటాయి. మొదటగా న్యూయార్క్ ఉదయం 6:35 నుంచి 7:12 వరకు ఉంటుంది. మసాచ్యూసెట్స్ ఉదయం 6:27 నుంచి 7:08 వరకు. మైనే ఉదయం 6:13 నుంచి 7:15 వరకు. పెన్సిల్వేనియా ఉదయం 6:46 నుంచి 7:08 వరకు. న్యూజెర్సీ ఉదయం 6:43 నుంచి 7:06 వరకు. వర్జీనియా ఉదయం 6:50 నుంచి 7:03 వరకు. ఈ సూర్యగ్రహణం అందరికి కూడా కనువిందు చేస్తుంది. 2025 సూర్యగ్రహణం కరీబియన్, డెలవేర్,
మెరీల్యాండ్, రోడ్ ఐలాండ్, న్యూ హ్యాంపర్షైర్, వెర్నోంట్, వెస్ట్ వర్జీనియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అంతటా కూడా కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం కనిపించాలంటే వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు గ్రహణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. క్రమంగా దీని పూర్తి ప్రకాశానికి తిరిగి వచ్చే సమయంలో చంద్రవంక ఆకారంలో ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. భద్రతా జాగ్రత్తలు. సూర్యగ్రహణం వీక్షించాలంటే కళ్ళను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నేరుగా సూర్యగ్రహణాన్ని చూడవద్దు. సూర్యగ్రహణం చూసేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు అవసరం. సరైన కంటి రక్షణ లేకుండా సూర్యుడిని నేరుగా చూడటం వల్ల రెటీనా తీవ్రంగా దెబ్బతింటుంది. దీనిని గ్రహణ అంధత్వం అని పిలుస్తారు. కాబట్టి జాగ్రత్తగా వహించండి. పాక్షిక సూర్యగ్రహణాన్ని సురక్షితంగా వీక్షించడానికి నిపుణులు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO ప్రమాణం 123/12కి అనుగుణంగా ఉండే గ్రహణ అద్దాలను ఉపయోగించవచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఈ అద్దాలు తగిన రక్షణను అందిస్తాయని నిర్ధారిస్తూ అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నాసా నిర్దిష్ట తయారీదారులను ధృవీకరించాయి. హానికరమైన అతి నీలలోహిత UV కిరణాల నుంచి కళ్ళను రక్షించడానికి ప్రామాణిక సన్ గ్లాసెస్ సరిపోవు. మార్చి 29, 2025 శనివారం ఉత్తర అర్ధగోళంలో ఏర్పడనున్న పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో లక్షలాది మందికి కనిపించే అద్భుతమైన ఖగోళ దృగ్విషయం. ఇలాంటి సూర్యగ్రహణం చూడటం ఎంతో అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఆసక్తిగా వీక్షించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.